నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మీల్ మేకర్ మామిడికాయ కర్రీ చూపిస్తున్నానండి. మీల్ మేకర్ ఒక బౌల్ తీసేసుకొని చన్నీళ్ళలోనే నానబెట్టుకోవాలండి. బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు. ఒక పుల్లటి మామిడికాయ తీసేసుకొని పైన తొక్కు తీసేసి తురుముకోవాలండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి తర్వాత ఉల్లిపాయ పెద్దది 2 ముక్కలు కదిరి పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో వేసుకోవాలండి. 2 స్పూన్స్ అయితే సరిపోయిందండి. ఇది కూడా 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి. తురిమిన మామిడికాయ తురుముకు సరిపడినంత ఉప్పు పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోస్తే సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత నానబెట్టిన మీల్ మేకర్ని వేసుకోవాలండి. చూడండి నీళ్ళల్లో నానబెట్టిన మీల్ మేకర్ ఎంత సాఫ్ట్గా అయిపోయో ఇలా గట్టిగా పిండేసేసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి సరిపడినంత కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందోనండి ఇది. ఇలా మిక్స్ చేసి డిష్ అవుట్ చేసుకోవడం అంతే. మీల్ మేకర్ మసాలా